హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. పాచికల గంగమ్మ టెంపుల్ ఇది అంత కొండన డంపయాడ తెరవట్లే, కొండలాగానే అయిపోయింది మొత్తం. మీకు వీడియోలో వస్తాడు తర్వాత. హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మనం వచ్చేసరికి తిరుమలలోని గ్రామ దేవత గుడికి ఇచ్చాము. మీకు అది చూసి దర్శించుకోండి. తిరుమలలోని పాచికల గంగమ్మ టెంపుల్ ఇది ఏంటంటే బాలాజీ నగర్కి నియర్ బై ఉంటుంది. తిరుమల అవుట్స్కట్స్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. తిరుమల గ్రామ దేవత అని పిలుస్తారు. ఆ టెంపుల్ కాడికి వచ్చాను. చూడండి, చూసి దర్శించుకోండి. మీకు వీలైతే వచ్చినప్పుడు దర్శించుకోండి, లేదంటే ఇప్పుడు నేను చూపెడతాను కాబట్టి మీరు దర్శించుకుంటారని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి ప్లేసెసే కాకుండా ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ తిరగాలని అనుకుంటున్నా కాబట్టి మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. వెళ్దాం పదండి. గుడి దగ్గరికి వచ్చేసాము. చూడండి అసలు బోర్డు ఎలా ఉందో. అర్రరే, మీకు బోర్డు రివర్స్లో కనబడుతుంది కదా. నేను సరే ఫోటో వేస్తాను, చూడండి. వెళ్ళి గుడిలోకి వెళ్దాం. ఇది చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ ప్రదేశం. ఫస్ట్ టైం వచ్చాం కదా, ఎలా ఉందో చూద్దాం. లొకేషన్ వచ్చేసరికి డంపియాడ్ లేకపోతే ఇదేంటిది? ఇది అంత కొండన డంపియాడ తెరవట్లే, కొండలాగానే అయిపోయింది మొత్తం. చూడండి ఇక్కడ అంతా డంపియాడ్ ఎలా ఉందో. తిరుమల డంపియాడ్. దాని పక్క ఉంటే గుడి, గంగమ్మ గుడి. పప్పు అంటారు తినండి, టేస్టీగా బాగుంటుంది. మీకు తెలిసిందే లైక్ చేయండి.
లేదంటే నన్ను దావదంగా కానీ నేను బాగా సెట్ అయింది. సెటప్ చేస్తున్నాం. దొంగ బాబు అనగానే పోలీసులు వచ్చాయండి. అదో ఆ కాయ కొట్టడం మానేసి అన్ని అర్థం కాలేదు. మరి అచ్చపల్లి ఆయన అది కాదు, నువ్వు పక్కకు పోయి కొట్టుకుంటే మేము చేసుకుంటాం కదా. అలానే లొకేషన్ బాగుండాలి. బాబా కెనస్ని కోసం ఒకటి బాబా చేస్తున్నాము. ఎంజాయ్ చేస్తూ ఉండండి. దీంట్లో తినిపాలి. త్వరలోనే ఆ వీడియో కూడా వస్తుంది. మొదలు బాబా వ్లాగింగ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇది వ్లాగ్ లో దొంగ బాబా నీకు వీడియోలో వస్తాడు తర్వాత. ఎలా ఫీల్ అవుతున్నావు? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నీకు వస్తాడా నీట్గా బాగుంటుంది. హర్షద్ ఏమనుకుంటాడు? ఐఎమ్ సో ఎక్సైటెడ్. అంతేనా? స్టార్ట్ చేద్దాం ఇక. చేద్దాం, ఎప్పుడెప్పుడు అని వెయిటింగ్. అదే అందరం కలిసి వెయిట్ చేస్తూ ఉన్నాం.